ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపోయిన 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి, దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆగి దానికి ఎదురు తిరుగు, అది పరిగెడుతుంది. అది సమస్య అయినా సంగ్రామమైనా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు? వాళ్ళందరి సమస్యలకి నువ్వే పరిష్కారం కావాలి. రక్తాలు పారినా, శవాలు లెగిసినా, చివరికి నీకు నువ్వే దూరం అయిపోయినా చెడును అంతం చేసి మంచిని గెలిపించు. తదాస్తు. నాకేం సంబంధం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. మీకు ఆల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. రేయ్, నోరు మూసుకొని కూర్చోండిరా. రేయ్, ఇట్రా. సార్ నేను నడుస్తుండే. ఏ లేరా, ఇట్రారా. ప్లీజ్ సార్, బ్యాగ్ ఏంట్రా? పెడతాను, నన్ను వదిలేమని చెప్పండి సార్. వీళ్ళకి నాకు సంబంధం లేదు సార్. నేను బట్టలు కొనుక్కున్నాను సార్, మా జాబిలమ్మకి బట్టలు కొన్నాను సార్. జాబిలమ్మ ఎదురు చూస్తుంది సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్ వదిలేండి. ప్లీజ్ సార్, ప్లీజ్ వదిలేండి సార్. వీళ్ళకి నాకు సంబంధం లేదు అసలు. కానిస్టేబుల్, వీళ్ళందరి బట్టలు విప్పదీసేయండి. సార్ ప్లీజ్ సార్, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్, వీళ్ళు నాకు సంబంధం లేదు సార్. మీకు అన్నం పెడతాను, వదిలేండి సార్ నన్ను. రేయ్, ఇట్రారా. ఏం చేస్తున్నారా బయట? ఇంకా తిరుగుతారా బయట? కనిపించారో బయట? పోరా పో. ఏరా, ఏమైంది? ఏరా, మళ్ళీ బయట తిరుగుతారా? ఏమైందిరా? జాబ్లో ఏమన్నారా? తీ పో. ఏరా, నువ్వురా. సార్ వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏంట్రా? సంబంధం లేదు సార్, అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్, అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నీకు సంబంధం లేదేరా? సార్ ఆ సంబంధం లేదు సార్, అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. వీళ్ళు తీసుకొచ్చేసారు సార్, చెప్తూనే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. అరే మీ వాళ్ళకి ప్లీజ్ సార్ ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. సార్ నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తుకాయితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మండి సార్, మీ కాల్ మొక్కుతాను, నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. అయ్యో